గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం అందరికీ తెలుసు కదా. ఇంట్లో తల్లిదండ్రులు నేర్పిస్తారు, చిన్నప్పటి నుంచే స్కూల్లో టీచర్స్ కూడా నేర్పిస్తారు. అందరూ నేర్చుకున్నదే కదా ఇది. ఈ శ్లోకం అసలు ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఇది ఈరోజు తెలుసుకుందాం. ఇదివరకు గురుకుల పాఠశాలలు అని ఉండేవన్నమాట. ఆ గురుకుల పాఠశాలలో ఊర్లో ఉన్నది దూర ప్రాంతాల నుంచి కూడా తమ తమ పిల్లల్ని ఆ గురువుగారి దగ్గర వదిలిపెట్టి పేరెంట్స్ వెళ్ళిపోతూ ఉండేవారు. ఇంకా మొత్తం స్టడీస్ అయిపోయిన తర్వాతే వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళేవాళ్ళు అనమాట. ఇన్ని సంవత్సరాలు గురువుగారు చక్కటి విద్యాబుద్ధులు నేర్పించేవారు పిల్లలకి. అలాగే ఒక గురుకుల పాఠశాలలో ఒక గురువుగారి దగ్గర బోల్డ్ మంది విద్యార్థులు వచ్చి చేరుతూ ఉన్నారు. ఆయన చక్కగా విద్య చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మరి ఇన్ని సంవత్సరాలు ఇంతమందిని పోషించాలంటే గురుగారు ఒక్కరి వల్ల అవ్వదుగా. అందుకని గురుదక్షిణగా కొంత డబ్బో బియ్యమో వాళ్ళకి తోచింది, ఎవరు తోచిన వాళ్ళకి గురుదక్షిణ ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. తృణమో పణమో ఏదో. అయితే ఒక నిరుపేద కుటుంబం ఉంది. వారికి ఒకే ఒక్క కొడుకు. ఆ బిడ్డని చక్కగా చదివించుకోవాలి, విద్యాబుద్ధులు నేర్పించాలని చాలా కోరిక ఉంది ఆ తండ్రికి. కానీ చేతిలో నయా పైసా లేదు. సరే గురువుగారిని బతిమాలుకుందాం అని చెప్పి ఆ బిడ్డను తీసుకుని గురువుగారి దగ్గరికి వచ్చేవారు. అప్పట్లో ఏంటంటే ఇప్పట్లాగా ఫీజు కడితేనే హాల్ టికెట్ ఇస్తాను, ఎగ్జామ్ రాయడానికి వీల్లేదని చెప్పేవాళ్ళు కాదనమాట. ఉన్నవాళ్ళు ఇచ్చేవాళ్ళు, లేని వాళ్ళు లేదంటే వాళ్ళు కూడా చదువు చెప్పేవాళ్ళు. అలా ఏం పక్షపాతం చూపించేవాళ్ళు కాదు. ఆ ధైర్యంతో ఈ బిడ్డను తీసుకుని తండ్రి వచ్చారు. గురువుగారికి నమస్కరించి, గురుదేవా, నా బిడ్డకి చక్కని విద్యాబుద్ధులు నేర్పించండి. నాకు వాడు చదువుకోవాలని ఆశ ఉంది, కానీ నా దగ్గర ఒక్క నయా పైసా కూడా మీకు గురుదక్షిణగా ఇచ్చుకోవడానికి ఏమీ లేదు అని చెప్తారు. అయితే గురువుగారు దాందే ఉంది, అందరూ ఇస్తారా ఏంటి, చేర్పించండి పర్వాలేదు అన్నారు. ఇంకా ఆ రోజు నుంచి ఆ బిడ్డ ఇక్కడే ఉన్నారు. చక్కటి విద్యాబుద్ధులు నేర్చుకుంటూ అందరికంటే మెరుగైన విద్యార్థిగా పేరు తెచ్చుకుంటూ ఉన్నాడు. అన్నిట్లో ఏది చెప్తే అది పట్టేసేవాడు అన్నమాట. ఇలా జరుగుతూ కొంచెం పెద్దవాడయ్యాడు. స్కూల్ ఏంటిది, కొంతమంది విద్యార్థులు వస్తారు, నేర్చుకుంటారు, వాళ్ళది అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా. ఏ స్కూల్లో అయినా అంతే కదా. అలాగే ఇక్కడ కూడా వాళ్ళ స్టడీస్ అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవారు. అలాగే ఇతను కూడా పెద్దవాడయ్యాడు. పెద్దవాడయ్యాక గురువుగారికి ఏమనిపించింది, కాశీయాత్ర చేయాలి అనిపించింది. గురువుగారు అన్నారు, శిష్య, నేను కాశీయాత్ర చేయాలనుకుంటున్నాను. కాశీకి వెళ్ళిన వాళ్ళు, కాటికి వెళ్ళిన వాళ్ళు ఒకటే అని చెప్పుకునేవారు అప్పట్లో. కాశీయాత్ర అంటే మామూలుగా కాదు, ఇక్కడ ఫ్లైట్ ఎక్కి అక్కడ దిగి దర్శనం చేసేసుకుని మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ ఎక్కి ఇక్కడ దిగడం కాదనమాట. అడవుల్లో పడి చాలా దూరం నడిచి వెళ్ళవలసి వచ్చేది. కాశీ కొన్ని సంవత్సరాలు పట్టేదన్నమాట కాశీకి వెళ్ళి రావడం అంటే. అంత వ్యయ ప్రయాసలు తిరిగి కాశీ వెళ్ళేవాళ్ళు. వెళ్ళిన వాళ్ళు చాలామంది తిరిగి వచ్చేవాళ్ళు కాదు. ఇంత దూరం నడిచి ఇంకేం బతుకుతారు, అక్కడ చచ్చిపోయేవాళ్ళు అనమాట. అందుకని గురువుగారు ఏం చేశారు, ఇతనికి అప్పచెప్పి నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు, నేను వచ్చే వరకు ఈ ఆశ్రమ బాధ్యత మొత్తం నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి శిష్యుడి చేతిలో పెట్టి ఆయన కాశీయాత్రకి బయలుదేరారు. వస్తారా రారా ఆయనకేం నమ్మకం లేదు, అయినా అలా చెప్పకూడదు కదా, శిష్యులు భయపడతారని ఇతనికి అప్పచెప్పి వెళ్ళారు. సరే గురువుగారు, మహాభాగ్యం, నాకు మహాప్రసాదం, ఇంతకంటే కావాల్సింది ఏముంది అని ఆ గురువుగారు వెళ్ళిన తర్వాత ఈ శిష్యుడు ఎంతో చక్కగా అందరికీ విద్యాబుద్ధులు నేర్పిస్తూ, అందరు తన జూనియర్స్ కదా, కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇతనికి అంతా తెలిసిన నాలెడ్జ్ ఉంది బాగా, అందరికీ నేర్పిస్తూ చక్కటి క్రమశిక్షణతో విద్యార్థులని తీర్చిదిద్దుతూ ఉన్నాడు. ఒకరోజు ఈ శిష్యుడికి ఏమనిపించింది, గురువుగారిని చూడాలి అనిపించింది. గురువుగారు ఏం చేస్తున్నారో ఏమిటో, ఇన్ని రోజులు అయిపోయింది వెళ్ళి, పాపం తింటున్నారో లేదో, నిద్రిస్తున్నారో లేదో సమయానికి అని ఏం చేశాడు, ధ్యానంలో కూర్చొని దివ్య దృష్టితో గురువుగారిని చూశారు. చక్కగా గురువుగారు స్నానం చేసి సంధ్యావందనం అది చేసుకుని ఆ శివుడికి అభిషేకం చేసుకుంటున్నారు. అంత బాగానే ఉంది. కానీ ఇతని దివ్య దృష్టికి ఒక చెడు విషయం కనిపించింది.
అదేమిటంటే కొన్ని రోజుల తర్వాత ఆ గురువుగారికి కుష్టు వ్యాధి రాబోతోంది, చాలా కష్టాలు పడబోతున్నారు అని ఈయనకి ఆ దివ్య దృష్టిలో కనపడింది. దెబ్బకి షాక్ అయిపోయాడు. ఇదేమిటి, ఇంత మంచి గురువుగారు ఇన్ని సంవత్సరాలుగా ఒక్క రూపాయి తీసుకోకుండా నన్ను పెంచి పోషించి ఇన్ని విద్యాబుద్ధులు చెప్పారు. నాలాంటి ఎంతమంది విద్యార్థులు ఇలా చదువుకుని వెళ్ళారో, కానీ అంత మంచి గురువు గారికి ఇంత కష్టం రావడం ఏమిటి? ఆయనకి కుష్టు వ్యాధి వస్తుందా? కుష్టు వ్యాధితో కష్టాలు పడి మరణిస్తారా? నో, నెవ్వర్, ఇది జరగకూడదు అనుకున్నారు. కానీ జరగకూడదంటే మన చేతిలో ఉందా? క్రితం జన్మల్లో మనం చేసిన పాపాలు కూడా మనల్ని వెన్నంటి వస్తాయి. అవి ఎప్పుడు అనుభవించాలో అప్పుడు. పాపం పండింది అంటాను చూసావా, ఆ పండిన తర్వాత అనుభవించాల్సిందే, తప్పదు. ఇప్పటి వరకు మనం సుఖంగా బతికేసాం కదా, జీవితం ఇంతే అనుకోవడానికి వీల్లేదు. లాస్ట్ బ్రెత్ వరకు ఏది అనుభవించాలో అది వస్తూనే ఉంటుంది, అది అనుభవించాల్సిందే. సో ఇది కూడా కుష్టు వ్యాధి రాసిపెట్టుంది. ఎవరేం చేస్తారు? దాన్ని తప్పించలేరుగా. అందుకని శిష్యుడు అనుకున్నాడు, ఓహో ఇప్పుడు శిష్యుడి చదువు కూడా అయిపోయింది. యాక్చువల్గా ఇప్పుడు ఇతను ఊరికే గురువుగారు వెళ్ళారు కనుక ఉన్నాడనమాట, లేకపోతే ఇతను ఇంటికి వెళ్ళిపోవచ్చు. గురువుగారు రాగానే ఇతను ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట, మంచి జాబ్ చూసుకుని హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఇతను ఆ క్షణంలోనే ఒక్కటే నిర్ణయించుకున్నాడు. చాలా రోజులు బాధపడ్డాడు, పడి లేదు. బాధపడుతూ కూర్చుంటే సమస్యకు పరిష్కారం దొరకదు. కాబట్టి గురువుగారు వచ్చిన దగ్గర నుంచి నేను గురువుగారిని కనిపెట్టుకుని ఉంటాను, నేను ఇంటికి వెళ్ళను, గురువుగారితో పాటే ఉండిపోతాను అని నిర్ణయం తీసేసుకున్నాడు. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అనుకున్నాడు. సరే, కొన్ని రోజులు గడిచాయి. విద్యార్థులు ఒక్కొక్కళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ స్టడీస్ అయిపోతున్నాయి, వెళ్ళిపోతున్నారు చక్కగా. గురువుగారు తిరిగి వచ్చారు, చక్కగా ఆరోగ్యంగానే తిరిగి వచ్చారు, కాశీయాత్ర పూర్తి చేసుకుని. శిష్యుడు కూడా చాలా సంతోషించాడు గురువుగారు వచ్చినందుకు. ఆయనకి పాదపూజ చేసుకున్నారు, కూర్చోబెట్టి ఆయనకి చక్కగా విసురుతూ అన్ని సేవలు చేస్తున్నారు. కానీ మనసులో ఒక్కటే పీడిస్తోంది, గురువుగారికి కుష్టు వ్యాధి రావడం ఏంటి అని. కానీ ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. ఎవరికైనా చెప్తే నమ్ముతారా? నమ్మరు, సరిగా ఈవిని కొడతారు ముందు. అందుకని గురువుగారికి కూడా ఆ విషయం తెలియదు. ఆయన కుష్టు వ్యాధి వస్తుందన్న విషయం గురువుగారికి కూడా తెలియదు, కానీ శిష్యుడికి తెలిసింది. అంటే ఎంత అద్భుతమైన విద్య గురువుగారు శిష్యుడికి నేర్పించారో చూడండి. గురువుని మించిన శిష్యుడు అంటారు చూసారా, అంత గొప్ప విద్యార్థిగా తయారయ్యాడు. సరే, ఇంకా రాకముందే ఆయన్ని బాగా చూసుకుంటున్నారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. గురువుగారు అన్నారు, శిష్య నేను వచ్చేసాను కదా, ఇంకా నేను చూసుకుంటాను ఈ పాఠశాల, నువ్వు ఇన్ని రోజులు నువ్వు చూసినందుకు కృతజ్ఞతలు, ఇంకా వెళ్ళిరా, అందరు విద్యార్థులు వెళ్ళిపోతున్నారు కదా, నువ్వు కూడా వెళ్ళు అని గురువుగారు అనుమతి ఇచ్చారు. అలాగే ఈయన తండ్రి కూడా వచ్చారు. అందరూ ఎప్పుడైతే వదిలిపెట్టి వెళ్తారో మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు కూడా అందరు తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తారనమాట పిల్లలు. అలాగే వీళ్ళ తండ్రి గారు మళ్ళీ వచ్చారు. రా బిడ్డ, నీ చదువు అయిపోయింది కదా అని. నేను రాను అని చెప్పేశాను. ఎందుకని అంటే సమాధానం లేదు. తండ్రికి చెప్పలేదు, గురువుకి చెప్పలేదు, స్నేహితులకి చెప్పలేదు, ఎవ్వరికీ చెప్పల. నేను రాను, నేను గురుపాద సేవ చేసుకుంటే ఇక్కడే ఉండిపోతాను అని చెప్పాను. తండ్రికి ఎలా ఉంటుంది? చాలా విద్య నేర్చుకుని ఒక్కగానొక్క కొడుకు నా ఇంట్లో ఉండాలి, ఎంత సంపాదించాలి, పెట్టాలనో పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కదా. కానీ గురువుగారు ఒప్పుకోలేదు. ఏమిటి ఇక్కడ ఉండిపోవడం ఎందుకు? వద్దు, తప్పు మాట. వెళ్ళి చక్కగా నువ్వు మంచి ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకుని వంశాభివృద్ధి చెయ్యాలి, నీ వంశం నిలబెట్టుకోవాలి నువ్వు. అప్పుడే నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. నీ తల్లిదండ్రుల దుఃఖం నీకు మంచిది కాదు, వెళ్ళు అని చెప్తారు. అయినా కానీ క్షమించండి గురువుగారు, మీ మాట ధిక్కరిస్తున్నాను, నేను వెళ్ళలేను అని చెప్పేశాడు. నేను వెళ్ళనని చెప్పేశాడు, అక్కడే ఉన్నాడు. అలా ఉండగా కొన్ని రోజులకి గురువుగారికి కుష్టు వ్యాధి రానే వచ్చింది. కుష్టు వ్యాధి అంటే ఏమిటి? దానికి మందు ఉండేది కాదు. కుష్టు వ్యాధికి వేళ్ళు చివర్లు, కాళ్ళు చేతులు చివర్లు మొత్తం తినేసి ఇక్కడ వరకు చీము రక్తం 24 గంటలు 24/7 చీము రక్తం కారుతూ ఉండేదన్నమాట. అంటే ఊహించండి ఎంత ఘోరమైన జబ్బు అది. అది అంటువ్యాధి కూడా.
అందుకని కుష్టు వ్యాధి వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా ఊళ్ళో ఉండనిచ్చేవాళ్ళు కాదు. కుష్టు వ్యాధి వచ్చిందంటే తరిమేస్తూ ఉండేవాళ్ళు ఊళ్ళో నుంచి. కొంతమందిని అయితే ఊరి నుంచి తరిమేయడమే కాకుండా పెద్ద గొయ్యి తీసి బతికుండగానే అందులో పూడ్చిపెట్టేసేవాడు, లేదా కట్టెలేసి కాల్చి చంపేసేవాడు. అంత ఘోరమైన శిక్షలు ఉండేవి కుష్టు వ్యాధి గారు. అంత భయంకరంగా ఉందని శిష్యుడికి భయం వేసిపోయింది. ఊర్లో నుంచి తరిమేశారు. అప్పటి వరకు గురువుగారు అంటూ పళ్ళు ఫలాలు ఇచ్చి పూజించిన గురువుకి ఒక్కసారిగా కుష్టు వ్యాధి రాగానే ఊరి నుంచి తరిమేశారు. తరిమేస్తే శిష్యుడు కూడా గురువుతో పాటే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి చక్కగా ఊరు చివర ఒక చిన్న గుడిసె వేసి ఆ గురువుగారిని ఉంచి అందులో చక్కగా ఇతను సేవ చేసుకుంటూ ఉన్నారు. ఎవ్వరికీ అందనంత దూరం తీసుకెళ్ళిపోయి గురువుగారిని అక్కడ ఉంచి చక్కగా రోజు ఆ రక్తము చీము అంతా తుడిచి గుడ్డలు కట్టి దానికి ఆ చుట్టుపక్కల ఏమన్నా కొన్ని ఆకులు దొరికితే దాని పసరు అదంతా పోసి అన్నం తినిపించి ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్, ప్రతి పని ఇతనే చేయాలి గురువుగారికి. అంత చక్కటి సేవలు చేసుకుంటూ ఉన్నారు. కానీ గురువుగారికి నచ్చట్లా. నువ్వు ఏమిటి నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు? నేను ఎలాగో రేపో మాపో చనిపోయేవాడినే, నాకు తప్పదు, నా ప్రారంభం ఇలా ఏడ్చింది, ఇది అనుభవించాలనుంది, వచ్చింది, నేను ఇలాగే చనిపోతాను, నువ్వు వెళ్ళు, నీ జీవితం నాశనం చేసుకోకు అని ఎంత చెప్పినా కూడా అస్సలు వినలేదు. లేదు గురువుగారు, మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో వదిలేసి నేను ఎలా వెళ్తాను? నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి నన్ను ఇంతవాణ్ణి చేశాను మీరు. ఈరోజు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం భావ్యం కాదు, నేను వెళ్ళను, మీ పాదసేవే నాకు ముఖ్యం అని అలాగే ఉండిపోయాడు. ఉండిపోతే పైన దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆశ్చర్యపోయారు. ఏంటి పిల్లాడేంటి ఇంత బాగున్నాడు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆశ్చర్యపోయారు. ఏటి పిల్లాడేమిటి, అసలు ఇంత గురుభక్తి ఏమిటి ఇతనికి, ఇంత మంచి అందగాడు, ఇంత చదువు ఉంది, వదిలిపెట్టి వెళ్ళమంటే వెళ్లకుండా ఇక్కడే ఎందుకుంటున్నాడు అని వాళ్ళు ఇంకా తెలుసుగా పరీక్షలు మొదలు పెడతారు. సరే అని వాళ్ళు ఈ శిష్యుడిని పరీక్షిద్దామని చెప్పి మొట్టమొదటిగా బ్రహ్మగారి కిందకి దిగారు. దిగి ఒక బ్రాహ్మణుడి వేషంలో మంచి అందమైన అమ్మాయిల ఫోటోలన్నీ తీసుకొని వచ్చారన్నమాట. బాబు, నీకు యుక్త వయసు వచ్చింది కదా, పెళ్లి చేసుకోవాలి కదా, వివాహం చేసుకోవడానికి మంచి మంచి అమ్మాయిలు తీసుకొచ్చాను, ఆల్బమ్ చూడు అని అన్నారు. అంటే నేను చూడను అన్నారు. అదేమిటి అని గురువుగారు కూడా చెప్తున్నారు, చూడు మంచి అమ్మాయి నచ్చితే పెళ్లి చేసుకునే పోనీ ఇక్కడ ఉంది కానీ. అంటే ఆహా, నేను పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని చూడలేను, మిమ్మల్ని ఇంత ఇదిగా నేను సేవ చేసుకోలేను అని అసలు ఫోటోలు చూడడానికి కూడా నిరాకరించారు. చూడలేదు ఒక్కటి కూడా. సరే, ఇంకా బ్రహ్మగారి వల్ల అవ్వలేదు, గురువుగారి వల్ల అవ్వలేదు, ఇంకా బ్రహ్మగారు వెళ్ళిపోయారు. మళ్ళీ విష్ణుమూర్తి వచ్చారు. విష్ణుమూర్తి సంగతి తెలుసు కదా, చక్కగా ఆడమ్మాయి వేషంలో మంచి అందమైన అమ్మాయి రూపంలో వచ్చి ఎంత పడగొట్టాలని చూసినా పళ్ళ పిచ్చ పిచ్చ ఆశాలేకు, ఇంకోసారికి కనపడ్డావో చంపుతా అని చెప్పాడు. ఆ అమ్మాయిని కూడా తరివేశాడు. విష్ణుమూర్తి కూడా వెళ్ళిపోయాడు. తర్వాత శివుడు వచ్చాడు. ఎన్నో విధాలుగా నచ్చ చెప్పాలని ప్రయత్నించాడు కానీ అస్సలు లొంగలేదు. అప్పుడు ఇంకా వీళ్ళ ముగ్గురు మీటింగ్ పెట్టుకున్నారనమాట. ఏం చేయాలి అసలు, ఈ అబ్బాయి ఏంటి ఇంత గురుభక్తి ఉంటుందా, అసలు మనమే చూడలేదు ఇంత గురుభక్తి ఉన్నవాడిని, ఇతనికి ఏదైనా ఒక మంచి మార్గం చూపించాలి మనమే అని ముగ్గురు మీటింగ్ పెట్టుకుని ముగ్గురు ఒకేసారి కిందకి దిగారనమాట. దిగి నీ గురుభక్తికి మెచ్చాము, ఏం వరం కావాలో కోరుకో అని అడిగారు. అడిగితే మనమైతే ఏం కోరుకుంటాం? మనకు పెద్ద లిస్ట్ ఉంటుంది మన దగ్గర కోరికలు. కానీ అతను ఏం కోరుకున్నాడు, అతని గురించి అతను ఏది కోరుకోలే. ఇప్పుడు కూడా వచ్చినందుకు ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఎన్ని స్తోత్రాలు వచ్చో అన్ని స్తోత్రాలతో స్తుతించి నమస్కారాలు చేసి వాళ్ళని పూజించి మా గురువుగారికి కుష్టు వ్యాధి నయమయ్యేటట్టు చేయమని కోరుకున్నారు. అప్పుడు కూడా ఇంకా ముగ్గురు ఆశ్చర్యపోయి, ఇంత ముగ్గురం దిగొచ్చి కోరికలు కోరుకోమంటే కూడా ఏ భవనాలు కావాలా, ఆస్తులు కావాలా, అంతస్తులు కావాలా, డబ్బు కావాలా, బంగారం కావాలా, మంచి అమ్మాయిలు కావాలా, సంతానాభివృద్ధి కావాలా, ఇన్ని కోరికలు అడుగుతుంటే నీ గురువు కుష్టు వ్యాధి తగ్గించమని కోరుకుంటున్నావుగా ఇప్పుడు కూడా అని అడిగి గురువుగారు ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి ఆ గురువుగారికి ఆ కుష్టు వ్యాధి తగ్గించేశారు. గురువుగారు ఆరోగ్యంగా అయిపోయారు. కానీ ఇతన్ని ఎలా వదిలిపెడతారు మరి? ఇతనికి కావలసినవన్నీ ఏమేం కావాలో వాళ్ళే తెలుసుకుని
అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, మంచి వివాహం, సంతానాభివృద్ధి అన్నీ అడగకుండానే ఇచ్చేసి వెళ్ళిపోయారు. సరే, గురువు భక్తి ఇంత గొప్పదనమాట. ఈ రోజుల్లో మనం గురువుల్ని ఎలా గౌరవిస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. గురువుని సేవిస్తే భగవంతుణ్ణి సేవించినట్టే. కాబట్టి గురుభక్తి అతనికి అడగకుండానే అన్నీ తీసుకొచ్చింది. గురువుగారు కూడా చక్కగా మళ్ళీ కోలుకుని మంచి మనిషి అయ్యారు. మళ్ళీ తన వృత్తి తను కొనసాగిస్తూ ఉన్నారన్నమాట. గురు శిష్యుల బంధం ఇలాంటిది. గురుసేవ బ్రహ్మదేవుడి సేవతో సమానం. దేవుణ్ణి సేవించినట్టే, గురువుని సేవిస్తే భగవంతుణ్ణి సేవించినట్టే అనమాట. మనం అనుకుంటాము గురువే కదా, చెప్తాడు పోతాడు, జీతం తీసుకుంటున్నాడు చెప్తాడు పోతాడు అన్నట్టు. అసలు గురువు అంటే గురువు అనే మాటే లేదు, ఆ గురువుకి లెక్కే లేదు ఈ రోజుల్లో. అలా ఉండడం చాలా పొరపాటు. గురువుని గౌరవించాలి, గురువుని పూజించాలి. ఒక్క టీచర్స్ డే రోజు మాత్రమే మనం గిఫ్ట్లు తీసుకెళ్ళి ఇచ్చేస్తే కాదు, ప్రతిరోజు గురువుని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.